హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మేము బోటింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం అయితే మేము బోటింగ్‌కైతే వెళ్ళున్నామనమాట. ఇక్కడ కువైట్‌లో ఇదే ఫస్ట్ టైం నేనైతే బోటింగ్‌కి అంటే సముద్రం మధ్యలోకైతే వెళ్ళడము. ఎప్పటినుంచో అనుకుంటూ ఉండేదాన్ని. ఎక్కడన్నా మనం కేరళ సైడు అటువైపు వెళ్ళినప్పుడు బోటింగ్ అలా ఎక్స్‌పీరియన్స్‌కి ఏదైనా వీడియోస్ పెడుతూ ఉంటాం గదా! చూస్తూ ఉన్నప్పుడు ఇలా ఒకసారైనా సరే మనము సముద్రం లోపలికి ఇలా బోటింగ్ ఎళ్ళేటప్పుడు వెళ్ళాలి అనైతే అనిపిస్తూ ఉండేది. కువైట్‌లో గూడా ఉంది. కాకపోతే నేనెప్పుడూ ఒక్కసారి గూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. మా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాననమాట. మేమెలా ఎక్స్‌పీరియన్స్ చేసామో ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇన్‌కేస్ మీరెవరన్నా కువైట్‌లో ఉన్నవాళ్ళు, ఇన్‌కేస్ ఎప్పుడు మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా వెళ్ళని వాళ్ళు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే, ఇదైతే కొద్దిగా మెరీనా మాల్‌కి కొద్దిగా ముందు కొద్దిగా దూరం వెళ్ళామంటే ఇదైతే ఉంటుంది. అంటే మీకు నెట్‌లో సెర్చ్ చేయాలి అనుకుంటే, సిల్సాన్ రెంటల్ బోటింగ్ అని గనుక మీరు సెర్చ్ చేశారంటే కరెక్ట్ లొకేషన్ అయితే వస్తది. ఇన్‌కేస్ ఇంకా మీకు కొద్దిగా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి. ఒకవేళ మీరు లొకేషన్ షేర్ చేయండి అని గనుక ఒకవేళ మీకలా కావాలనిపిస్తే చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నేనైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కామెంట్‌లో అయితే పిన్ చేస్తాను. ఇక్కడ మేము మామూలుగా ఇవి చూస్తున్నారు గదా! వాటర్‌లో అవన్నీ బోట్స్ ఉన్నాయి గదా! షిప్. ఇంత దగ్గర నుంచి చూడడం గూడా మామూలుగా అంటే ఇక్కడ కువైట్‌లోనే ఉన్నాము. కాకపోతే ఎప్పుడు సీ సైడ్‌కొచ్చినా గూడా అంటే కొద్దిగా వాటర్‌లో వెళ్తూ ఉన్నప్పుడు కొద్దిగా దూరం నుంచి చూడడమే గానీ, మరి ఇంత దగ్గర నుంచయితే నేను చూడలేదు. అంటే నేనిప్పుడొచ్చాను గదా! రెంటల్ బోటింగ్ సైడ్‌కి. ఇటు సైడ్ నేనెప్పుడు రాలేదనమాట. ఇంతకుముందు ఒకసారి మెరీనా బీచ్ దగ్గర కొద్దిగా అక్కడ టనల్ వ్యూ ఉన్నింది గదా! అక్కడ ఫస్ట్ టైమ్ చూసాను కొద్దిగా దగ్గర నుంచి. అంతకుముందు ఎప్పుడు నేను ఎక్కలేదు, చూడలేదనమాట. సో, ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేద్దాము అని చెప్పి మేమైతే ఇక్కడికొచ్చున్నామనమాట. సో, ఎక్కడానికంటే ముందు కొద్దిగా మేము వ్యూని కొద్దిగా ఎంజాయ్ చేస్తూ కొద్దిగా ఫోటోస్ అవి తీసుకున్నామనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉండింది. ఇప్పుడైతే వింటర్ సీజన్ గాబట్టి మేమెళ్ళింది మధ్యాహ్నమే. కాకపోతే చూడండి ఈవినింగ్ వెళ్ళినట్టుంది గదా! మేము మట్ అంటే మేము వెళ్ళింది అరౌండ్ 2:00 అలా వెళ్ళామనమాట. కాకపోతే మనకు ఈవినింగ్ సన్‌సెట్ అవుతుంది జూడండి. అలా ఉందనమాట మనకు వ్యూ చూడ్డానికి. చాలా బావునింది. ఇక్కడ మామూలుగా ఒకప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ అలా అయితే పర్సన్‌కి పర్ హెడ్‌కి 1 కేడీ అలా ఉన్నిందనమాట. సో, మేము అంటే మనము రెగ్యులర్‌గా వీటి గురించయితే మనము వెళ్ళాలి అనుకుంటే తెలుసుకుంటాం గానీ, లేకపోతే ఆ అవసరం ఉండదు గదా! అంటే ఆ అవసరం రాలేదు. సో, ఒకప్పుడైతే పర్సన్‌కి 1 కేడీ ఉండే. ఇప్పుడలా కాదంట. అంటే మనకు ఒక బోటింగ్ 1 రైడ్‌కొచ్చేసి 10 కేడీ. మనం 1 పర్సన్ అయినా వెళ్ళొచ్చు, ఇద్దరైనా వెళ్ళొచ్చు. లిమిటొచ్చేసి 5 మెంబర్స్ అనమాట. 5 మెంబర్స్‌కి 10 కేడీ. 5 మెంబర్స్ కంటే ఎక్సీడ్ అవ్వగూడదు. ఇన్‌కేస్ మీరు ఇద్దరు వెళ్ళినా 10 కేడీయే, 4 మెంబర్స్ వెళ్ళినా 10 కేడీ, 5 మెంబర్స్ వెళ్ళినా గూడా 10 కేడీ అనమాట. మీరు గనక ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్‌తోనో వెళ్తే మామూలుగా ఇన్‌కేస్ బావుంటుందనమాట 10 కేడీ. ఇదొచ్చేసి మనం టికెట్ పే చేసే కౌంటర్ అనమాట. అక్కడ కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి ఫోటోస్ అవి తీసుకున్న తర్వాత సరే అని మేము వెళ్ళడానికైతే టికెట్ తీసుకుంటున్నాము. ఇక్కడ క్యాష్ కానీ, కెనెట్ కానీ 2 ఏదైనా తీసుకుంటారంట. ఓన్లీ కెనెట్ మాత్రమే. మాస్టర్ కార్డ్‌లు, వీసా కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు అవైతే ఇక్కడ అవైలబుల్‌లో లేవన్నారు. ఓన్లీ కెనెట్ ఆర్ క్యాష్ అనే చెప్పారు. సో, మేమైతే కెనెట్‌లో పే చేసాము. సో, ఇదనమాట వే అనమాట మనము బోట్ దగ్గరికి వెళ్ళడానికి. చాలా ఎక్సైటింగ్‌గా అనిపిచ్చే. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను గదా! సముద్రం లోపలికి. నాకు కొద్దిగా వాటర్ అంటే ఇష్టం గానీ, చాలా అంటే చాలా భయము. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు. సో, మామూలుగా కొద్దిగా అంటే వాటర్‌లో ఎప్పుడన్నా మేము సీ సైడ్ ఎళ్ళినప్పుడు గూడా కొద్దిగా లోతున్నంత వరకే వెళ్తాను. కొద్దిగా ఎందుకంటే స్విమ్మింగ్ రాదు గాబట్టి. అలలు రాకుండా ఉంటే ఓకే. కాకపోతే అలలొచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది గాబట్టి, సో, రిస్క్ ఎందుకులే అనైతే నేనైతే మరీ అంత ఒకవేళ లోతుకైతే వెళ్ళేదాన్ని గాదు. కానీ ఒకసారి మామూలుగా ప్రతి ఒక్కరికి డ్రీమ్ అలా ఉంటుంది గదా! ఒకవేళ వాటర్ దగ్గరికెళ్ళాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనని. నాకు ఎప్పుడూ అలా అనిపిస్తూ ఉండే అనమాట. ఇదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. మేము అనుకోలేదు ఇలా ఇక్కడికి వెళ్ళాలి అని. వేరే ప్లాన్స్ ఉండిండే ఈ వీకెండు. సో, ఆ ప్లాన్ అనేది కొద్దిగా అనుకున్నదొకటి, అయినదొకటిలాగా అయిపోయింది. సో, అనుకోకుండా వెళ్ళామనమాట ఇక్కడ రెంటల్ బోటింగ్‌కైతే. చూడండి ఎంత బావుందో. మేమైతే ఫ్యామిలీతో వెళ్ళున్నామనమాట. చెప్పాను గదా! 1 రైడ్‌కొచ్చేసి 10 కేడీ అనని. ముందు అంటే 10 మినిట్స్ అలా ఉండే అంట టైమ్ లిమిటు. ఇప్పుడొచ్చేసి 10 కేడీ లిమిటు. ఒక 20 మినిట్స్ అనమాట. చాలా బాగా అనిపిచ్చింది. వర్త్ అనిపిచ్చిందనమాట. ఎందుకంటే అంటే డిస్టెన్స్ కూడా చానా లాంగ్ ఉండే 20 మినిట్స్ కదా! సో, మనకు కొద్దిగా బెటర్ అనిపిచ్చిందనమాట నాకైతే. ఇంకొచ్చేసి టికెట్స్ తీసుకున్నాం గదా! అతనికి మామూలుగా టికెట్స్ చూపిచ్చేసాము. ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనం ఏం వేసుకోలేదు. మధ్యలో అయితే వీడియో మధ్యలో ఒకసారి జస్ట్ అలా పోజ్ కోసం, ఫోటోస్ కోసం, వీడియోస్ కోసం అలా ఒకసారి వేసుకున్నాను అనమాట. ఏం అవసరం లేదు. నేను చేసిన కామెడీ ఏంటంటే మా ఆయనకిచ్చాను. స్విమ్మింగ్ వచ్చిన మా ఆయనకిచ్చేసి నేను చూడు వేసుకో లైఫ్ జాకెట్ ఏసుకో అని చెప్తున్నాననమాట.
కాకపోతే అది గూడా సేఫ్టీకేలెండి. కాకపోతే జస్ట్ మనము వెళ్ళిన తర్వాత ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి గాబట్టి, సో, ఎలా ఉంటుంది అది మామూలుగా సేఫ్టీ జాకెట్టు అవి గూడా వేశాననమాట. వ్యూ అయితే ఎక్సలెంట్‌గుండింది. అక్కడ మామూలుగా చూస్తూ ఉంటే ఎంత బావుండిందంటే అంత బావుండిందనమాట. మాకైతే నేను కన్యాకుమారికి వెళ్ళున్నాము. అప్పుడు సన్‌సెట్ అంటే సన్‌సెట్ టైమ్ గానియండి, సన్‌రైజ్ టైమ్ గానియండి, అలా వస్తున్నప్పుడు మనకొక వ్యూ లాగా ఉంటుంది గదా! సముద్రం సైడు. అలా అనిపించాయనమాట. మేము రిటర్న్ వచ్చేలోగా అక్కడ సన్ చూస్తే. ఎందుకంటే మధ్యాహ్నమే వెళ్ళినా గూడా అలా ఉండే గదా! సో, కొద్దిగా నాకు కూడా చాలా బాగా అనిపించిందనమాట. సన్‌రైజ్ కానీ, సన్‌సెట్ కానీ చాలా మందికి ఇష్టం ఉంటుంది గదా! అలాంటి టైంలో మామూలుగా రైడింగ్ అలా అన్నమాట. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఏదన్నా ఫ్యామిలీతో పాటు అలా వెళ్ళాలి అనుకుంటే, ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే ఒకసారయితే వెళ్ళండి. నేనైతే వెళ్తున్నంత సేపు కొద్దిగా కార్నర్‌కి వెళ్ళినప్పుడు వాటర్‌ని చూసినప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్‌తో మళ్ళీ కార్నర్‌కి వెళ్ళినప్పుడు ఎక్కడ పడిపోతామో అన్నట్టయితే ఫీల్ కూడా ఉండే అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే కొద్దిగా ఫియర్ ఉంటుంది గదా! కొద్దిగా వాటర్‌లో అలా వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భయంలాగా ఉంటుంది గదా! కొద్దిగా వాటరు ఏమన్నా స్లిప్ అయిపోయి అన్నట్టు మనసులో అలా ఉండే అనమాట. అంత బాగుండింది వ్యూ మామూలుగా వెళ్తూ ఉంటే. అంటే స్పీడు వెళ్తూ ఉంటాం గదా! అలా చాలా నైస్ ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్పొచ్చు. ఎవరన్నా ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి అనుకున్నా, ఫ్రెండ్స్‌తో వెళ్ళాలి అనుకున్నా, ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చనమాట. ఏదన్నా మీకు మెమోరీస్ కోసం గానియండి, ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే, కువైట్‌లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మామూలుగా ఎవరైనా టూరిస్ట్‌లు గాని, ఇక్కడ కువైట్‌లో ఉన్నవాళ్ళు గాని విజిట్ చేయాలనుకుంటే, బెస్ట్ ప్లేస్ అనైతే చెప్పొచ్చనమాట. చూడండి ఎంత బావుందో గదా! సముద్రం మధ్యలోకి ఎక్స్‌పీరియన్స్ అయితే మామూలుగా వర్డ్స్‌లో చెప్పలేననమాట. అంటే ఎన్ని సార్లు చెప్తున్నానంటే, అంత హ్యాపీగా ఉండే అనమాట. మేము సముద్రం మధ్యలోకెళ్ళి అలా బోటింగ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండే. చాలా బాగుండిందనమాట వ్యూ. మేమైతే అక్కడ కువైట్ టవర్స్ దగ్గరికి కూడా వెళ్ళున్నాం గదా! సో, ఇక్కడి నుంచి వ్యూ చూస్తూ ఉంటే అక్కడ కువైట్ సిటీ మొత్తం కనిపిస్తూ కొద్దిగా దూరం నుంచి కువైట్ సిటీ గూడా కనిపిస్తూ ఉండే. మధ్యలో కువైట్ టవర్స్ కనిపిస్తూ ఉంటే, "అక్కడ కువైట్ టవర్స్ కనిపిస్తున్నాయి చూడు క్యాప్చర్ చెయ్యి" అని చెప్తున్నా అనమాట. అక్కడ దూరంగా టవర్‌లాగా కనిపిస్తున్నాయి గదా! మన కువైట్‌కి సింబాలిక్‌గా మామూలుగా టవర్స్ ఉంటాయి గదా! కువైట్ టవర్స్, కువైట్ సిటీ కనిపిస్తున్నాయి గదా! సో, అవి మామూలుగా క్యాప్చర్ చేద్దామని అడుగుతున్నాననమాట. మా ఆయన్ని. సో, కొన్ని ఫోటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత సో, మామూలుగా జస్ట్ వీడియో మెమోరీస్ కోసం వీడియో అయితే రికార్డ్ చేశాను. ఎంతసేపు తీసినా గూడా మనము సముద్రం మధ్యలో ఉన్నప్పుడు అదే వ్యూ ఉంటుంది గదా! ఇంకేముందిలే అని అయితే అనిపిచ్చే. కాకపోతే బెస్ట్ మెమోరీస్ కోసం క్యాప్చర్ చేయాలి అని అనిపిచ్చింది. సో, మా ఆయన అయితే అక్కడ నిల్చున్నారు గదా! అక్కడ నిల్చొని మామూలుగా 'టైటానిక్' మూవీ ఉంది గదా! సో, అలా మామూలుగా పోజ్ పెట్టు అనని చెప్పాను. నేనైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఏడ పడుతుందేమో అన్నట్టు అనిపిచ్చాయనమాట. కాకపోతే స్టిల్ ట్రై జేశాను. ఎందుకంటే మళ్ళీ ఆ మూమెంట్స్ మళ్ళీ రావు గదా! మనం వెళ్ళినప్పుడు ఒకవేళ ఏదన్నా మెమోరీస్ కోసం ఫోటోస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా ప్రికాషన్స్ తీసుకోవాలి. జాగ్రత్త తీసుకొని ఒకవేళ ఫోటోస్ అన్నీ తీసుకున్నా గూడా మనకు ఫ్యూచర్‌లో మెమోరీస్ లాగా అలా ఉంటుంది గదా! అప్పుడైతే నేను ఫోటో తీస్తున్నానేమో అనుకున్నారు. కాకపోతే వీడియో తీస్తూ ఉండిన్నాననమాట. సో, అది కొద్దిగా నేనెక్కడ కింద పడేస్తానో అని చెప్పి మా ఆయన చేతికిస్తున్నాను ఫోటో తీయమని. కాకపోతే ఏంటంటే మీకు వీడియో బిగినింగ్‌లో చెప్పాను గదా! ఒకవేళ ఏదన్నా పడిపోతుందేమో అంటే నేను కెమెరా ఆన్ చేసి మామూలుగా పట్టుకొనున్నంత సేపు కొద్దిగా కార్నర్‌లో ఉన్నప్పుడు, మధ్యలో ఉన్నప్పుడు కాదు. ఎక్కడ ఏమన్నా పడేస్తానేమో, ఒకవేళ పడేసినా గూడా ఒకవేళ మళ్ళీ తిరిగి రాదు గదా! అన్నట్టు అంటూనే ఉన్నాననమాట అక్కడ ఉన్నంత సేపు. ఎందుకంటే కొద్దిగా ఎందుకో అలా అనిపిస్తూ ఉండే. ఏదన్నా పడిపోతే అన్నట్టు. మళ్ళా లాస్ట్‌లో అనుకున్నట్టే అయిందనమాట. లాస్ట్‌లో అంతా అయిపోయింది. ఇంక వెళ్తున్నాము అనేటప్పుడు కొద్దిగా 2 క్యాట్స్ కనిపించాయి. చాలా క్యూట్‌గున్నాయనమాట. అంటే కొద్దిగా మనం వెళ్ళేటప్పుడు అక్కడ వంతెనలాగా అలా ఉంటుంది గదా! అక్కడ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్‌లో అలా క్యాట్స్ కనిపించాయనమాట. వీడియో ఎండింగ్‌లో చూడండి మిస్ అవ్వకుండా కనిపిస్తాయి. వాటిని క్యాప్చర్ చేద్దాము అని అనిపిచ్చి జస్ట్ కెమెరా ఆన్ చేశాను. బట్ అది తీసేటప్పుడు సెల్ఫీ స్టిక్ అలానే పట్టుకోండి దాన్నయితే కింద వదిలేసాననమాట. ఓకే. ఏం చేద్దాం మామూలుగా పోతుంది అని చెప్పి ఆ భయంతోనే పోగొట్టేసాను. ఇంకా అదైతే మళ్ళా పడిపోయిందయితే రాదు గదా! చూడండి మామూలుగా ఇక్కడ బోటింగ్‌కి బ్యాక్ సైడ్ వాటర్ వెళ్తూ ఉంటుంది గదా! అది కూడా బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు. చాలా బాగుండేదనమాట వ్యూ అయితే. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్. నాకేమనిపించాయంటే ఈసారి ఎప్పుడైనా మా పిల్లల్ని విజిట్ పైన అలా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మళ్ళా రావాలి అనిపించాయనమాట. పిల్లలకి కూడా నైస్ ఎక్స్‌పీరియన్స్ అయితే అని చెప్పొచ్చు. చాలా బావుంటుంది. కువైట్‌లో మామూలుగా అంటే ఎక్కడైనా సరే మాల్స్ అవే ఎక్కువ వెళ్తూ ఉంటాం గదా! అది జస్ట్ కామన్ రొటీన్‌గా అనిపించే. ఇలా రావడం కొద్దిగా డిఫరెంట్‌గా అనిపించి కొద్దిగా మైండ్ రిలీఫ్ అనిపించిందనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉండే.
ఒక పిల్లలు గూడా ఉంటే బాగుండు అని అనిపించాయన్నమాట. ఎందుకంటే మామూలుగా పిల్లల్ని మిస్ అవుతున్న ఫీల్ అయితే వస్తుంది గదా! సో, పిల్లలు గూడా ఉండింటే బాగుండు అని అయితే అనిపించింది. చూసారు గదా! మామూలుగా వ్యూ అయితే సన్‌సెట్ అలా ఉంది అనిపించింది అని చెప్పాను గదా! అంటే మధ్యాహ్నం వెళ్ళినా గూడా. మీకైతే ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. అది మామూలుగా సన్ అయితే కొద్దిగా పైనే ఉన్నా గూడా అది సన్‌సెట్ టైంకి దగ్గర పడినట్టయితే అనిపిస్తుంది గదా! మీకు కూడా అలా అనిపించిందా? మాకు అనిపించినట్టు గూడా. అదే చెప్తున్నాననమాట. చూడండి కువైట్ టవర్స్ కనిపిస్తున్నాయనని. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అక్కడ కనిపిస్తాయి. అంటే మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియో గనక చూసుంటే మీకు అప్పుడే అర్థమైపోయుంటుంది. చెప్పాను గదా! వీడియో మధ్యలో ఒకవేళ లైఫ్ జాకెట్స్ కూడా అలా ట్రై చేస్తామోనని మా ఆయనకి చెప్తున్నాను. ట్రై చెయ్యి అంటే, ఎందుకిప్పుడు మామూలుగా అనవసరం గదా! ఎందుకిప్పుడే మనమేం పడిపోతున్నామా అననైతే అన్నారనమాట. ఏం కాదు జస్ట్ మెమరీస్ కోసం ఎక్స్‌పీరియన్స్‌కి బావుంటుంది. ఒకసారి లైఫ్ జాకెట్ అయితే ట్రై చెయ్యి అని చెప్పాను. సో, కాదనకుండా ఒకసారి ట్రై చేశారు. నేనైతే టైటానిక్ పోజ్ అయితే ఇస్తున్నాను. మాకైతే 20 మినిట్స్ జస్ట్ 2 మినిట్స్‌లో అయితే గడిచిపోయింది. జస్ట్ జోక్స్ వేసుకుంటూ ఫన్నీగా ఫ్యామిలీతో వెళ్ళాం గదా! ఫ్యామిలీతో వెళ్ళామంటే కొద్దిగా టైమే తెలియదు. మనము జస్ట్ ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీస్‌తో గాని వెళ్ళామంటే కొద్దిగా మనకు బావుంటుంది గదా! టైం కూడా బాగా అయిపోయిందనమాట. చూడండి రిటర్న్ ఎళ్ళిపోతున్నాము. మనం ఎక్కడి నుంచైతే వెళ్ళామో ఆల్‌మోస్ట్ దగ్గరకొచ్చేసాము. అప్పుడే అయిపోయిందా అనైతే నేను అడుగుతున్నాను. సో, 20 మినిట్స్ అయిపోయింది. ఇంకెంతసేపు అనైతే అంటున్నారు. ఎందుకంటే మామూలుగా ఆ వ్యూని చూస్తూ ఉన్నప్పుడు 20 మినిట్స్ కూడా జస్ట్ 2 మినిట్స్ లాగా అనిపించాయి. ఉండండి, ఉండండి ఇంకా కాసేపు ఏదన్నా బెస్ట్ ఏమన్నా క్యాప్చర్ చేయకుండా ఉంటే క్యాప్చర్ చేయండి అని అయితే చెప్తున్నాను. ఇంకేముంది ఆల్మోస్ట్ మేము బిగినింగ్‌లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు తీసాం గదా! ఇంకేముంది అని అయితే అంటున్నారనమాట. మామూలుగా ఎండింగ్‌కొచ్చినప్పుడు గూడా మనం స్టార్టింగ్ ఎలా అయితే స్టార్ట్ చేసామో ఎండింగ్ గూడా ఫినిషింగ్ గూడా బావుండాలి. సో, ఫినిషింగ్ గూడా నేనైతే క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. సో, మా ఆయనయితే నా చేతికిచ్చారనమాట. సరే తీసుకో అనని. ఇక్కడైతే మామూలుగా అంటే మనకు బీచ్ సైడ్ ఎక్కడైనా సరే ఎక్కువగా మనకు ఇలా స్టోన్స్ లాగా అలా పెట్టినట్టు అలా కనిపిస్తాయి గదా! అవైతే ఉన్నాయన్నమాట. వాటర్ లెవెల్ అనేది ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉండిండే. అంటే మామూలుగా మనం ఆటుపోట్లంటారు గదా! అలా వస్తూ ఉంటాయి గదా! అలా అన్నమాట. ఇవొచ్చేసి దగ్గరకొచ్చేసాము. షిప్ అయితే చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. చెప్పాను గదా! మామూలుగా రైడింగ్‌కి ఎవరికన్నా వెళ్ళాలి అనిపిస్తే, ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి అనిపిస్తే, నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేనైతే పిన్ చేస్తాననమాట లొకేషనే. సో, మీరైతే మిస్ అవ్వకుండా వెళ్లి చూడొచ్చనమాట. మీకు ఇన్ కేస్ మీరు కనుక వెళ్ళాలి అన్న ప్లాన్ ఉంటే దగ్గరకొచ్చేసామండి. ఇదే అన్నమాట. అది ఇంకొక షిప్ అది చాలా పెద్దది గదా! మేబీ అది కాస్ట్ ఎక్కువుండొచ్చు. మేమైతే అడగలేదు. జస్ట్ రెంటల్ బోటింగ్ మామూలుగా రైడ్‌కి ఎంత అనైతే అడుగున్నాము. దాంట్లో పర్సన్స్ ఎక్కువ పడతారు గదా! దానికి ఎంత కాస్ట్ అవుతుందో అయితే తెలీదు గానీ, ఒకవేళ ఇన్ కేస్ మామూలుగా దానికి కూడా ఇంత అని కాస్ట్ ఉంటుంది గదా! వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చనుకుంటాను. సో, మా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇదండి. మీతో అయితే ఇలా షేర్ చేసుకున్నాము మా హ్యాపీ మూమెంట్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చూస్తున్నారు గదా! దగ్గర నుంచి షిప్ అయితే. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకవేళ వెళ్ళాలి అనిపిస్తే వెళ్లి ఒకసారి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్పొచ్చు. వెళ్లి ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కనుక మన వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్‌ని ఒకవేళ ఏదైనా వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ దగ్గరకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. లేదంటే మనం పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు రాదు. సో, ఇదండి మన ఇవాల్టి వీడియో వచ్చేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని ఏం చేయాలి? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవేనండి నేను చెప్పిన క్యాట్స్. బై బై.